మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ విజయవంతమైందని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. పల్నాడు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో 4,37,000 సంతకాలు సేకరించామని తెలిపారు. అయితే ఇవి తప్పుడు లెక్కలని టీడీపీ నిరాధారమైన ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. కోటి సంతకాల సేకరణతో కూటమి ప్రభుత్వం పతనం మొదలైందని వ్యాఖ్యానించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత 2024 ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగిన కార్యక్రమాల్లో పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అతిపెద్ద కార్యక్రమం నిన్న జరగటం అనేది కూడా క్యాడర్లో ఒక ఉత్సాహాన్ని ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చిన మాట వాస్తవం. ఖచ్చితంగా మరింత మనోధైర్యంతో మరింత రెట్టింపు ఉత్సాహంతో భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు చేస్తాం. ప్రజల తరపున నిలబడి పోరాటం చేస్తాం. ఏదైతే ఈరోజు అధికార పార్టీ నిస్సిగ్గుగా అహంకారంతో ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో వాటిని ఒక నిర్మాత్మకమైన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ప్రజల తరపున నిలబడి పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈరోజు మాట్లాడుతూ చెప్పదలుచుకున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు సామాన్యమైన విషయం కాదు. రాష్ట్రంలో 2.5 కోట్ల మంది ఓటర్లు ఉంటే కోటి సంతకాల సేకరణ చేయడం అనేది చిన్న విషయం.